ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకుంది, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇరాన్ ఎందుకు వాటిని టార్గెట్ చేసింది? ఇక్కడ ప్రధానంగా చెప్పే మాట ఏంటంటే యుఎస్ మిలిటరీ బేస్ ప్రెసెన్స్. కువైట్లో పెద్ద యుఎస్ బేస్ ఉన్నాయి. యుఎస్ ఎక్కడుంటే అక్కడే దాడి చేస్తామంటూ ఇరాన్ లాజికల్గా చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా కువైట్ ఒక మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్. టార్గెట్ చేస్తే ప్రపంచ ఆయిల్ మార్కెట్ డిస్టర్బ్ అవుతుంది. యుఎస్ అలైస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. గల్ఫ్ కంట్రీస్కి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సౌదీ, యూఏఈ, కువైట్ ఈ మూడు కూడా యుఎస్ అలైస్ అంటే మిత్ర దేశాలు. మీరు యుఎస్కి సపోర్ట్ చేస్తే మీరు కూడా టార్గెట్లో ఉంటారని చెప్పడం. అండ్ డైరెక్ట్ యుఎస్ టెరిటరీ మీద అటాక్ చేయలేక గల్ఫ్ బేసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇండైరెక్ట్ వార్, ప్రాక్సీ వార్ అనుకోవచ్చు, లేకపోతే అసిమెట్రిక్ వార్ కింద మాట్లాడుకోవచ్చు ఇరాన్ జరుపుతున్న దాడులని. కువైట్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మోస్ట్లీ షిప్పింగ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద కనుక దాడి చేస్తే అండ్ గ్లోబల్ ట్రేడ్ ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకనే గత కొద్ది రోజులుగా దాడులు జరుపుతూ ఉంది. కువైట్కు చెందిన ఆయిల్ ట్యాంకర్ అల్ సల్మీ దగ్గర డ్రోన్ దాడికి దిగింది దుబాయ్ దగ్గర.